వెల్కమ్ బ్యాక్ టు జెర్సీ వార్స్. ఈరోజైతే మనకి డబుల్ హెడ్ డే. 2 మ్యాచెస్ అయితే మనకున్నాయి. డీసీ వర్సెస్ ఎంఐ అండ్ జీటీ వర్సెస్ ఆర్ఆర్. నిన్నైతే 2 కింగ్స్ పోరాడాయి. 2 మన టీమ్సే. ఒకటి సీఎస్‌కే, ఇంకోటి పంజాబ్ కింగ్స్. దాంట్లో మనమైతే పంజాబ్ తీసుకున్నాం. ఇంకోటి మన కృష్ణ ఇక్కడ లేడు. నిన్న మ్యాచ్ ఆడడంతో ఎటెళ్ళిపోయాడో తెలియట్లేదు. తన ఆచూకీ తెలియక పేపర్‌లో కూడా ఏసాము. మేబీ అండర్ గ్రౌండ్‌కి ఎళ్ళిపోయాడేమో అనుకుంటున్నాం. మనం 2 మ్యాచెస్ ఓడిపోయినా సరే ఇలాగే నిలబడ్డాం. ఒక మ్యాచ్ ఓడిపోయేసరికి ఎటెళ్ళాడో తెలియట్లేదు. ఈరోజైతే మన మొక్కలం వీడియోలో కనిపిస్తాం. తనదైతే ఎలాగో ముంబై తెలిసిందే. తన టీం ముంబై కాబట్టి మనది ఈరోజు 2 మ్యాచ్‌లు అదే 2 టీమ్స్ తనవే ఫస్ట్ మ్యాచ్‌లోనే. సో, డీసీ వర్సెస్ ఎంఐలో 2 తనవే కాబట్టి తనది ముంబై, మనది డీసీ ఆబ్వియస్‌గా. సో, మన టీం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనకి డీసీ లాస్ట్ టైమ్ అయితే మొన్న ఇది ఎల్ఎస్జీతో మ్యాచ్ ఆడారు. దాంట్లో కొంచెం తడబడ్డారు. కానీ ఢిల్లీ ఈజ్ ఎ గుడ్ సైడ్. వాళ్ళకి కేఎల్ రాహుల్ ఉన్నాడు, పవన్ నిషంక ఉన్నాడు. నెక్స్ట్ నితీష్ రాణా అండ్ సమీర్ రిజ్వీ మొన్న మ్యాచ్ విన్ అవ్వడం కోసం తనే చాలా హెల్ప్ చేశాడు. అండ్ స్టబ్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు సమీర్ రిజ్వీకి. అండ్ డేవిడ్ మిల్లర్ హార్డ్ హిట్టర్. అండ్ విప్రాజ్ నిగమ్, నటరాజన్ ఇలాంటి మంచి మంచి అటాక్ అయితే ఉంది. వాళ్ళ టీం గురించి కూడా మనం ఈరోజు మాట్లాడదాం. ఎందుకంటే కృష్ణ లేడు కాబట్టి. సో వాళ్ళకైతే రోహిత్ మంచి ఓపెనింగ్ అయితే లాస్ట్ టైం ఇచ్చాడు. రోహిత్ అండ్ రికిల్టన్ ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు కేకేతో అయిన మ్యాచ్ లో. సో ఈరోజు వాళ్ళిద్దరూ ఆడరని నేను అనుకుంటున్నాను. ఇద్దరులో ఒకరైనా వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే పెరుగుతాయి. బట్ ఈరోజు అయితే ఆడరని మనం అనుకుంటున్నాం. తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమందీర్, వాళ్ళ దగ్గర శార్దుల్ ఠాకూర్ లాస్ట్ టైం అయితే మంచి బౌలింగ్ వేశాడు. కేకేఆర్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ శార్దుల్ ఠాకూరే. మెయిన్ వికెట్స్ అన్ని తను ఒక్కడే తీశాడు స్టార్టింగ్ లో. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా ఎలాగైనా డీసీ వాళ్ళు ఎలాగైనా రన్స్ కొట్టకపోయినా పర్లేదు వికెట్ లాక్కుందామని చూస్తారు. మిగతా వాళ్ళని అటాక్ చేయాలి ఢిల్లీ వాళ్ళు. నెక్స్ట్ ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో బాగా చేస్తాడు తెలిసిందే. ఇది డీసీ వర్సెస్ ఎంఐ. ఈ 2 బ్లూ టీమ్స్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ నిన్న మ్యాచ్ కి వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అయితే ఈజీగా గెలిచేసింది మ్యాచ్. చెన్నై వాళ్ళు అయితే బ్యాటింగ్ లో మంచి పోరాటం అయితే ఇచ్చారు. 209 రన్స్ కొట్టారు. కానీ పంజాబ్ కింగ్స్ ఎక్కడ కూడా తడబడకుండా చాలా ఈజీగా విన్ అయ్యారు. సో మనకి ప్రియాంష్ ఆర్య వచ్చేసి చాలా బాగా స్టార్ట్ ఇచ్చాడు. 11 బాల్స్ 39 రన్స్ మంచి స్టార్ట్. సో తనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది. సో చెన్నై బ్యాటింగ్ లో అయితే పర్లేదు అనిపించారు. కానీ బౌలింగ్ లో అయితే అసలు సర్దేశారు పూర్తిగా. సో మనకి రెండో మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. గుజరాత్ టైటన్స్ ఆబ్వియస్ గా కృష్ణ టీం కాబట్టి తనదే. రాజస్థాన్ రాయల్స్ మన టీం కాబట్టి మనదే. సో మన టీం కి మనం సపోర్ట్ చేస్తాం ఈ రోజు. గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ లో ఆబ్వియస్ గా రాజస్థాన్ రాయల్స్ విన్ అవుద్ది. మనకి ఎలాగో 8 పాయింట్స్ ఉన్నాయి, తనకి 6 పాయింట్స్ ఉన్నాయి మనకి పాయింట్స్ టేబుల్ లో. సో మనం ఫస్ట్ గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడదాం. గుజరాత్ టైటన్ వైపు ఓపెనర్స్ అయితే సాలిడ్ గా ఉన్నారు. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. వన్ డౌన్ లో కూడా బట్లర్ ఈ రోజు ఎందుకో ఆడతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆర్ఆర్ టీమ్ కి ఇంతకు ముందు ఆడాడు. సో ఆర్ఆర్ బౌలర్స్ ఎలా బౌలింగ్ వేస్తారో తనకి కొంచెం తెలిసి ఉండొచ్చు. ఇది రెండు వైపులా ఉంటుంది. ఎందుకంటే ఆర్ఆర్ బౌలింగ్ బట్లర్ కి ఎలాగైతే తెలుసో బట్లర్ బ్యాటింగ్ కూడా ఆర్ఆర్ బౌలర్స్ కి అలా తెలిసి ఉండొచ్చు. సో ఏదైనా జరగచ్చు. నెక్స్ట్ వాళ్ళకి గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది. సర్ఫరాజ్, నెక్స్ట్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు వాళ్ళకి, మంచి హిట్టర్. అండ్ రషీద్ ఖాన్ ఫినిష్ చేస్తారు బాగా. రాహుల్ తెవాటియా ఉన్నాడు. బౌలింగ్ వచ్చేసరికి కగిసో రబాడా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, మన డిఎస్పి సిరాజ్ ఉన్నాడు. సో వాళ్ళ టీం అయితే బాగానే ఉంది. బట్ బౌలింగ్ లో కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. లాస్ట్ టైం అయితే పంజాబ్ తో బాగా ట్రై చేశారు. బట్ విన్ అవ్వలేకపోయారు లాస్ట్ లో. సో మన ఆర్ఆర్ స్క్వేర్ అయితే నిన్నటి వరకు పాయింట్స్ టేబుల్ టాప్ లో ఉండేది. నిన్న పంజాబ్ విన్ అయ్యాక పంజాబ్ టాప్ కి వెళ్ళి ఆర్ఆర్ సెకండ్ లో ఉంది. విన్ అయిన ఒక మ్యాచ్ మాత్రం చాలా బాగా విన్ అయ్యారు. చెన్నైతో విన్ అయ్యారు. అది కూడా చాలా సింపుల్ గా 12 ఓవర్స్ ఎంతలో కొట్టేశారు. సో మనకి ఓపెనర్స్ వచ్చేసరికి ఆర్ఆర్ వైపు నుంచి ఎస్ఎస్జి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల కుర్రాడు ఎలా ఆడుతున్నారో అందరికీ తెలుసు. సో మనకి వీళ్ళ వైపు కెప్టెన్ రియన్ పరాగ్ అండ్ ధ్రువ్ జురెల్, హెట్మయర్, రవీంద్ర జడేజా అండ్ బర్గర్ మంచి బౌలింగ్ వేశాడు లాస్ట్ టైం కూడా. జొఫ్రా ఆర్చర్ అండ్ సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ ఇలా మంచి స్క్వాడ్ అయితే ఆర్ఆర్ వైపు ఉంది. సో 2 మ్యాచెస్ ఈరోజు మనమే విన్ అవుతామని అనుకుంటున్నాం. అక్కడ ఢిల్లీ గెలుస్తుంది, ఇక్కడ ఆర్ఆర్ విన్ అవుతుంది. సో ఈ 2 మ్యాచ్ విన్. నెక్స్ట్ నిన్న మ్యాచ్ కూడా మనమే విన్ అయ్యాం కాబట్టి రేపటికి మనం హ్యాట్రిక్ కొట్టి చూపిస్తాం. తర్వాత చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఫస్ట్ మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్ ఎంఐ అండ్ సెకండ్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఆర్ఆర్. ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరు కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ నిండిపోవాలి. సో సబ్స్క్రైబ్ టు జెర్సీ వార్స్.